మేడ్చల్ జిల్లా నాచారం సర్కిల్ మీర్పేట్ హెచ్బీ కాలనీ ఫేజ్ 1 చౌరస్తాలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి హెచ్బీ హలో కాలనీ టీడీపీ డివిజన్ పార్టీ అధ్యక్షులు సాంబశివరావు, కార్యదర్శి జిల్లపల్లి యాదగిరి, మాజీ అధ్యక్షులు ప్రసాద్ గారి ఆధ్వర్యంలో స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర నాయకులు టీజీకే మూర్తి, అశోక్ కుమార్ గౌడ్, టీడీపీ పార్టీ క్రియాశీల నాయకులు, కార్యకర్తలు హాజరై ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీజీకి మూర్తి మాట్లాడుతూ స్వర్గీయ నట సామ్రాట్ ఎన్టీ రామారావు గారు తన సినీ రంగ జీవితంలో మరియు రాజకీయ తెలుగు పార్టీ స్థాపించి రాజకీయ రంగంలో ఎన్నో రూపాయికి కిలో బియ్యం, పలు సంక్షేమ పథకాలని తీసుకువచ్చి ప్రజలకి అందజేసి కడిగేదల కడుపు ఏదల మహా గొప్ప సేవా దృక్పథం కలిగిన మాజీ ముఖ్యమంత్రి అన్నారు. తెలుగు ప్రజల గుండెల్లో నట సామ్రాట్గా చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. నడిచినప్పుడే స్వర్గీయ నందమూరి. ఈ కార్యక్రమంలో డివిజన్ టీడీపీ సీనియర్ నాయకులు వీరభద్రారావు, టీడీపీ తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగం ఆర్గనైజింగ్ సెక్రటరీ సావిత్రి పాల్గొన్నారు. ఈరోజు నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా కాకతీయ యూత్ ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాడు ఎన్టీ రామారావు గారు కూడు గుడ్డ బట్ట అనే నినాదంతో పేద ప్రజలకు అండగా ఉంటూ సమాజమే దేవాలయం, పేదవాళ్లే దేవుళ్ళు అనే నినాదంతో ఇది చేసి దేశంలోనే ప్రపంచంలోనే 9 నెలల్లో అధికారం చేపట్టినట్టు ఘనత అన్న ఎన్టీఆర్కే దక్కింది. మరి ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగు వారందరూ బాగుండాలనే కోరికతో అనేక సంక్షేమ కార్యక్రమాలు, హైటెక్ సిటీని అయితేనేమి, ఔటర్ రింగ్ రోడ్ అయితేనేమి, అమరావతి అయితేనేమి, పోలవరం అయితేనేమి అనేక కార్యక్రమాలు చేపడుతూ నిరుద్యోగ సమస్యను తీర్చే ఉద్దేశంతో రేపు దావోస్ కూడా వెళ్ళి అనేక కంపెనీలు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పించినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కాకతీయ యూత్ వారందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం. తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా హెచ్బీ కాలనీలో ఘనంగా ఆయన నిల్వలు అర్పించడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క అభిమాని కూడా పార్టీలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ యొక్క సమావేశానికి నివాళులు అర్పించడానికి అభిమానులు వందల మంది వచ్చి పొద్దున 7 గంటల నుంచి అభిమానులంతా ఈ యొక్క రామారావు గారికి నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. ఆయన ఒక మానవుడు కాదు, ప్రపంచానికి తెలియజేసినటువంటి భగవంతుని రూపంలో నిలిచినటువంటి ఎన్టీ రామారావు గారు ఈరోజు ఈ ప్రజల్లో నిలిచిపోయిందంటే మానవ జాతికే అహర్నిశల ఆయన జీవితము అంకితం చేసి ప్రజల్లో ఒక దేవునిగా నిలిచిపోయిన ఎన్టీ రామారావు గారు అంటే లక్షలాది మందికి, కోట్లాది మందికి ఎంతో అభిమానం. ఆయన ఏ రోజైతే 1982లో పార్టీ స్థాపించడం జరిగింది, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఒక స్పీచ్ ఇచ్చిండంటే రథం మీద వస్తుంటే ఒక విష్ణుమూర్తి లాగా భగవంతు రూపంలో ఆయన రావడం జరిగింది. ఆ యొక్క అభిమానము ఇన్ని సంవత్సరాలైనా 43-44 సంవత్సరాలైనా ఆ అభిమానం ప్రజల్లో ఇంకా పోలేదు. కాబట్టి తెలుగు జాతికే వన్నె తెచ్చినటువంటి ఎన్టీ రామారావు గారిని మర్చిపోము, ఇంకా జీవితంలో కూడా మరవలేని ఈ యొక్క రామారావు గారి వర్ధంతిలు కానీ జయంతిలు కానీ ఎన్నో చేయడం జరుగుతూ ఉంది. తెలంగాణనే కాదు, ఇండియా లెవెల్ ప్రపంచ స్థాయిలో పేరుగాంచినటువంటి ఎన్టీ రామారావు గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రజలకు అంకితం చేసి నారా చంద్రబాబు నాయుడు గారు అదే దారిలో నడుస్తూ ఉన్నారు.
ఈ యొక్క తెలంగాణలో కూడా తెలుగుదేశం లేదంటున్నారు. కానీ ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశం ఓటర్స్ ఉన్నారు, తెలుగుదేశం ఉంది. కాబట్టి చంద్రబాబు గారి నాయకత్వంలో మేము పనిచేసినటువంటి నాయకులము ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఎంతో కొంతమంది పార్టీలను దాటి అవతల పోయినా కానీ మళ్ళీ తెలుగుదేశం చూస్తూ ఉన్నారు.